డివైన్ డేస్ ఛానల్కు స్వాగతం. నమస్తే. ఈ ఛానల్లో మనం ప్రతిరోజు ఆ రోజుతో ముడిపడి ఉన్న కథలను, వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం. ఈరోజు నరక చతుర్దశి కాబట్టి ఈ రోజుతో ముడిపడి ఉన్న ఒక చిన్న కథ గురించి తెలుసుకుందాం. పూర్వం భూదేవికి ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు నరకాసురుడు. దేవతల ఆశీర్వాదంతో అతనికి అత్యంత శక్తి మరియు అజేయత్వం లభించాయి. కానీ కాలక్రమంలో అతని హృదయం అహంకారంతో, క్రూరత్వంతో నిండిపోయింది. అతను అనేక రాజ్యాలను జయించాడు, 16,000 స్త్రీలను బంధించాడు మరియు లోకమంతటా చీకటి మరియు భయాన్ని విస్తరించాడు. దేవతలు ఇలాంటి పీడను తట్టుకోలేక శ్రీకృష్ణుడి వద్ద ప్రార్థించారు. కృష్ణుడు తన పత్ని సత్యభామతో కలిసి దివ్యరథంపై యుద్ధానికి పయనమయ్యాడు. భీకరమైన యుద్ధం జరిగింది. కానీ యుద్ధంలో ఒక దశలో నరకాసుని బాణం శ్రీకృష్ణుడికి తగిలి ఆయన రథంలో పడిపోయాడు. సత్యభామ దైవశక్తి రూపమైన శక్తిని ప్రతినిధిగా ప్రదర్శించి తన బాణంతో నరకాసుని సమూలనంగా నాశనం చేసింది. మరణానికి ముందు నరకాసుడు తన పాపాలను గ్రహించి క్షమాపణ యాచించాడు. అప్పుడు కృష్ణుడు అతన్ని ఆశీర్వదిస్తూ అన్నాడు, నీ మరణం వెలుగు చీకటిపై విజయంగా గుర్తించబడుతుంది. అలా నరక చతుర్దశి ఉత్సవం జరుగుతుంది.